సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు, ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రం, స్వయంభుగా వెలసిన బసవన్న విగ్రహంలో ఉట్టిపడే జీవకళ, కలియుగ అంతంలో రంకెవేసే బసవన్న. మనం చెప్పుకుంటున్న ఆ పుణ్యక్షేత్రం ఏంటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఆ పుణ్యక్షేత్రమే యాగంటి. ఎన్నో మహిమలు కలిగిన ఈ ఆలయంలో కలియుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకతను చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లికి 13 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో యాగంటి ఆలయం కలదు. అపర శివభక్తుడైన భృగు మహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడని, దాని ఫలితంగా భార్యా సమేతంగా ఇక్కడ శివుడు కొలువయ్యాడని గ్రామ ప్రజలు చెబుతున్నారు. శ్రీ ఉమామహేశ్వరుని లింగాకారంలో భక్తులకు పరమశివుడు దర్శనమిచ్చే ఈ ఆలయంలో మొదట శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారట. అయితే విగ్రహ రూపంలో చిన్న లోపం ఉండటం వలన విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభుగా ఆ చుట్టుపక్కల వెలసిన ఉమామహేశ్వర స్వామిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోపభూయిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న పుష్కరిణిలోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది. యాగంటి ఆలయ ముఖ మండపంలో స్వయంభుగా వెలసిన బసవన్న విగ్రహం చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమో అనే విధంగా ఉంటుంది. ఇక్కడ బసవన్న రోజు రోజుకి పెరుగుతూ ఉండటం విశేషం. పురావస్తు శాఖ వారు కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేసిన తర్వాత మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగంతంలో ఆలయం ముందు నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని, అది భూమండలం దద్దరిల్లేరా ఆ రంకె ఉంటుందని పేర్కొనడం జరిగింది. మనం ఇదివరకే టెంపుల్ రహస్యాలలో యుగాంతం గురించి, కేదారేశ్వర్లోని 4వ స్తంభం గురించి చెప్పుకున్నట్లుగానే ఇక్కడి యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. యాగంటి పుణ్యక్షేత్రంలో కాకి కంటికి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బొటన వేలికి గాయమైందట. తన సంకల్పంలో ఏదో లోపమనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కనిపించవని చెబుతున్నారు ఆ గ్రామ ప్రజలు. కర్నూలు జిల్లాకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో శనిగ్రహ బాధలతో ఇబ్బంది పడేవారు దీపం వెలిగిస్తే శనిగ్రహ బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆలయం ముందున్న కోనేరు ప్రాంగణంలో నీరు నంది యొక్క నోటి నుండి నిరంతరం వస్తూనే ఉంటుంది. ఎన్నో గొప్ప మహిమలు కలిగిన యాగంటి ఆలయం గురించి తెలుసుకున్నారుగా. ఇటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే టెంపుల్ రహస్యాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు.